చేసిందని రేవంత్ రెడ్డి గారు గట్టిగా అరిచిన కంపెనీ ఏదైతుందో అదే కంపెనీకి ఇలా మళ్ళీ మూసీ పేరిట కాంట్రాక్ట్లు అప్పచెప్పబోతా ఉన్నారు. మొట్టమొదటి వచ్చినటువంటి బిడ్ 9,500 కోట్లు ఏదో త్వరలో బిడ్ ఓపెన్ చేసి ఇస్తామని చెప్తుంది కూడా ఆ కంపెనీని ఫెసిలిటేట్ చేసేందుకే చేస్తారు తప్ప ఇంకొకటి కాదు. ఇంతకంటే గొప్ప బంధాలు ఏముండయి. వెనుకటికి చైనాలో మావోయిస్ట్ ఉద్యమం నడిచినప్పుడు మావో చెప్తాడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే చెప్తాడు. పైసలు ఇచ్చి పుచ్చుకోవడం బాగుంటే అన్నీ బాగుంటాయి, పైసలు ఇచ్చి పుచ్చుకోవడం బాగాలేకపోతే సంబంధాలు బెడిసి కొడతాయి. కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ టీఆర్ఎస్ హయాంలో 1,00,000 కోట్లు కాంట్రాక్ట్ చేస్తే ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా మూసీ పేరిట వారు ప్రతిపాదిస్తున్న 95,000 కోట్ల కాంట్రాక్టులను కూడా అందరినీ బెదిరించి అందరూ కాంట్రాక్టర్లని టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా చేసి నిబంధనలన్నీ ఆ కంపెనీ యాజమాన్యానికి అనుకూలంగా వచ్చేలాగా నిబంధనలన్నింటినీ మార్చి నడిపేటువంటి సంస్థ ఏదైతుందో అది కాళేశ్వరం కట్టిన సంస్థనే మూసీని కూడా డెవలప్ చేస్తామనేటువంటి పేరు మీద ముందుకు వస్తూ ఉంది. అందుకని ఆ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరిని ఒకే దారంతో కల్పిస్తున్నటువంటి కంపెనీ ఏంటంటే కాళేశ్వరాన్ని నిర్మించినటువంటి కంపెనీ. ఈ ఇద్దరిని కూడా ఒకే దారానికి పూలదండ గుడిచితే దారానికి పూలన్నీ ఎట్లా చేరుతాయో అట్లా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి పెద్ద తలకాయలన్నింటినీ మేనేజ్ చేస్తూ ఇద్దరు అట్లే తిట్టుకుంటూ ఉండండి, బట్ కేసులు పెట్టుకోవద్దు, అరెస్టులు చేయొద్దని వాళ్ళ లావాదేవీలన్నింటినీ సాఫ్గా నడుపుతున్నటువంటి సంస్థ కాళేశ్వరం నిర్మాణం లోపల ప్రముఖ పాత్ర పోషించినటువంటి సంస్థ. అందుకని ఈయన సిబిఐ విచారణ ఈయన అడిగాడు, ఆయన అట్లే నడిపిస్తూ ఉన్నట్టు నడిపిస్తూ ఉంటాడు. నిన్న నీళ్ళ శాఖ మంత్రి అనుకుంటాడు పోయి చెప్తున్నాడు దోషులను ఎవరిని వదిలిపెట్టం. ఎన్ని రోజులైంది సార్? 2.5 ఏళ్ళు అయింది. ఈ నీళ్ళ మంత్రి మీద అసెంబ్లీలో కేసీఆర్ మాట మాట్లాడండి, మీకు యాదికి ఉండాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి మీరు చేసినటువంటి కుంభకోణం మీకు సిఐడి దగ్గర ఉంది. 850 పేజీల పుస్తకం ఉంది నా దగ్గర, సిఐడి నివేదిక. పెట్టుమంటారా అసెంబ్లీలో అని గదిమాయించిండు 2014లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద 2014 నుంచి ఇయ్యేలాడి దాకా ఆయన అధికారంలో ఉన్న రోజులు కేసీఆర్కి మనసొప్పలే కేసు పెట్టేందుకు. ఇలా అదే కేసీఆర్ గారి హయాంలో జరిగిన కాళేశ్వరం కుంభకోణాన్ని ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా గట్లే చేస్తున్నట్టు కనబడతామని. అప్పుడు సిఐడి కేసులో గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సిఐడి నివేదిక ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఎట్లా కాపాడిండో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి మీద జరిగినటువంటి నివేదికలు వచ్చినాక కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతుంది. అంతేందుకు చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. మేము చెప్తే మాది కంఠశోష ప్రతిపక్షాల ఘోష అనుకోవచ్చు. ఎవరు చెప్పిర్రు ఈ మాటలన్నీ? నేను చెప్పలే ఈ మాటలన్నీ. నువ్వు ఎంపీ చేసి నువ్వు ఎమ్మెల్సీ చేసి నా బిడ్డ నా రాజకీయ వారసురాలని చెప్పిన కవితమ్మ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చినాక చెప్తుంది కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఆ ఇంట్లో ఉండే సంతోష్ అనేట ఆయన, హరీష్ రావు అనేట ఆయన అంతా కలిసి పైసలు పంచుకున్నారు, మేనేజ్ చేసిండ్రు, మా నాయనకు అన్ని విషయాలు తెలియకుండా చూసిర్రని నేను చెప్తే రాజకీయ కక్షతోటి చెప్పినట్టు అనిపిస్తుంది. కవిత గారు గొంతు దించుకొని మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉంది కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగింది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, దోచుకున్నారు అని కవిత చెప్తా ఉంది సాక్ష్యం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆ కవిత గారిని అప్రూవర్గా మారమని, ఆ కాళేశ్వరం కేసుల్లో కార్ల కేసుల్లో ఎల్లనో అప్రూవర్గా మారమని ఆమె దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలు రికార్డు చేసి ఇప్పటికైనా తండ్రి కొడుకుల్లో బావమరుదుల్లో అరెస్ట్ చేస్తే నీ నిజాయితీని ప్రజలు విశ్వసిస్తారు తప్ప నువ్వు తుపాకి రామన్ లెక్క వాణ్ణి జైలు వీని జైలు రేపేస్తా ఎల్లుండేస్తా కేసీఆర్ కోసం డబుల్ బెడ్రూమ్ కడుతున్నాం చెర్లపల్లి జైల్లో, ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం, ఇన్ని మాటలు మాట్లాడితే ఆచరణలకు వస్తే ఏం లేదని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని ఇద్దరు కూడా గవర్నమెంట్ జీతమే తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి ప్రజల సొమ్ము తింటున్నారు కాబట్టి ప్రజలకు కొంచెం న్యాయం చేయండి అని ఇద్దరు నాయకులకు చెప్తూ ఈ బూతులు బంద్ చేసి గ్రౌండ్లో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయో చూసి ప్రజా సంక్షేమం దిశగా పనిచేయాలని చెప్పి అటు పాలక పక్షానికి ఇటు ప్రతిపక్షానికి ఇద్దరికి కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. విలేకరుల సమావేశానికి చేసినటువంటి రంగనందరావు గారికి అదేవిధంగా పాత్రికేయ సోదరులందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.